ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ అందరికీ. బైబిల్లో మనం 2 రకాల ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో ఈ 2 రకాల ప్రార్థనల గురించి మనం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి రకమైన ప్రార్థన పని చేయనప్పుడు రెండో రకమైన ప్రార్థన మనం చేయాల్సి ఉంటుంది. అంటే చాలామంది ఒకే రకమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామందికి 2 రకాల ప్రార్థన గురించి తెలియదు. మొదటిది అడుగుడి ఇవ్వబడును. చాలామంది ఈ మొదటి రకమైన ప్రార్థన మాత్రమే చేస్తూ ఉంటారు. అయితే నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూస్తూ ఉంటే ఐగుప్తులు మరి ఫరో రాజు వాళ్ళ సైన్యం వస్తున్నప్పుడు మోషే వాళ్ళని చూసి చింతించి మరి వారి కోసం మొర పెడతా ఉంటాడు దేవునికి. ఇంగ్లీష్లో అయితే ఏడుస్తూ ప్రార్థన చేశారని ఉన్నది, క్రయింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. వేరే భాషలో ట్రాన్స్లేషన్ అయితే దేవునికి మొర పెడతా ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్తానంటే, మోషే నువ్వు ఎందుకు నా కొరకు మొర పెడతా ఉన్నావు? నీ చెయ్యి చాపు, నీ కట్టెని చాపు, ఆజ్ఞాపించు, నదిని ఆజ్ఞాపించు, 2 పాయలుగా చేసి సైన్యాన్ని ముందుకు నడిపించు, నాకెందుకు మొర పెడుతున్నావు అంటాడు. అంటే నీ చేతికి ఆల్రెడీ అధికారం ఇచ్చాను, అది వాడుకోమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. సో బైబిల్లో ఈ 2వ రకం ప్రార్థన యేసు ప్రభు చెప్పాడు, నువ్వు నమ్మి ఈ చెట్టు వెళ్ళి సముద్రం పడమంటే పడుతుంది, ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే నువ్వు ఆజ్ఞాపించినప్పుడు అది వెళ్ళి పడుతుంది సందేహపడకుండా. అది దానికి తెలుగు వస్తుందా ఇంగ్లీష్ వస్తుందా అని నువ్వు సందేహపడితే దాన్ని ఏం చేయలేము. అయితే ఈ ఆజ్ఞాపించడం అనేది మనం చేయాల్సి ఉన్నది. ఉదాహరణకి దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తుందంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించమన్నాడు. ప్రభా దయచేసి దయ నిలగొట్టు అని అడగకూడదు. సో చాలాసార్లు వ్యాధులను కూడా ఆజ్ఞాపించమన్నాడు. జ్వరాన్ని ఆజ్ఞాపించాడు యేసు ప్రభు, ఆజ్ఞాపించమని చెప్పాడు. దయ్యాన్ని ఆజ్ఞాపించాల, మనకున్న సమస్యని ఆజ్ఞాపించమని దేవుడు చెప్తా ఉన్నాడు. సో చాలాసార్లు మొర పెడతా ఉంటారు చాలామంది. సో మొర పెట్టడం ఒక రకం ప్రార్థన అయినప్పటికీ దేవుడు మనని ఆయన సీట్లో కూర్చోబెట్టాడు. ఆయన ఉన్న ప్లేస్లో నేను కూర్చోబెట్టడం అంటే ఆయనకున్న అధికారం ఇచ్చాడని అర్థం. చాలామంది నేను ఆల్రెడీ పరలోకంలో ఉన్నాను అన్నట్టుగా చెప్తా ఉంటారు. అది కాదు దాని అర్థం. నీకు ఆయన సీట్లో కూర్చోబెట్టాడు, ఆ అధికారం నీకు ఇచ్చాడు, ఆయనకున్న అభిషేకం నీకు ఇచ్చాడు. కాబట్టి అది నువ్వు వాడుకోమని నీకు దేవుడు చెప్తా ఉంటున్నాడు. చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు ఉదాహరణకి మరి యోసేపుకి రాజు ఏమిస్తాడంటే ఉంగరం ఇచ్చాడు, అంటే అధికారం ఇచ్చాడు. మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు ఈ ఉంగరంని నువ్వు మళ్ళీ ముద్రించమని మళ్ళీ తిరిగి రాజుకే చెప్పడానికి కాదు. నీ చేతికి ఇచ్చినప్పుడు నువ్వు ఆ ముద్రించమని నీకు ఇచ్చినప్పుడు నువ్వు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నీవే ముద్రించమని ఆ ఉంగరం తీసుకొని మళ్ళీ అతనికి ఇస్తే నువ్వు అజ్ఞానివిగా ఉంటావు. చూడండి, అనేక సార్లు దేవుడు తన అభిషేకం అంటే అధికారాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు, అధికారాన్ని నువ్వు వాడమని నీకు చెప్తా ఉన్నాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే అదే రిక్వెస్ట్, అదే ప్రార్థన అడుగుతూ ఉంటారు, ప్రభా ఈ దయ్యాన్ని తొలగించు, ఈ సమస్యను తొలగించు. కాదు, ఆ సమస్యకి ఆజ్ఞాపించు, వెళ్ళిపోమని ఖండితంగా ఆ సమస్యలను ఆజ్ఞాపించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలా ఆజ్ఞాపించాలనేది దేవుడని జ్ఞానం ఇవ్వాలి. ప్రతి సమస్యకు నీకున్న పరిస్థితిని బట్టి యేసునామములో ఇది ఇలా జరగాలి, ఇది అవునుగాక, అది జరుగునుగాక, ఇది అని నువ్వు ఆజ్ఞాపించాల్సి ఉంది నీకున్న పరిస్థితిని బట్టి. కానీ చాలాసార్లు ఇంకా నువ్వు మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేకి చెప్పినట్టు చెప్తా ఉన్నాడు. పాత నిబంధనలను దేవుడు అలా చెప్పానంటే నూతన నిబంధనలో నీకు అధికారం ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అలా కాకుండా నీవు మళ్ళీ అదే రిక్వెస్ట్ దేవా చెయ్యి కాదు, నువ్వు చేయమని అంటున్నాడు దేవుడు, నువ్వు ఆజ్ఞాపించమని అంటున్నాడు. నువ్వు దాన్ని ఆజ్ఞాపించు, ఖండించు, దాన్ని ఎదిరించి దాన్ని తరుమని నీకు చెప్తా ఉన్నాడు. సో మొదటి రకమైన ప్రార్థన కాదు, 2వ రకమైన ప్రార్థన కూడా అవసరాన్ని బట్టి నీకు దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి 2వ ప్రార్థన కూడా ఆజ్ఞాపించే ప్రార్థన. విశ్వాసకున్న అధికారాన్ని నువ్వు వాడుకోవాలని ఈ వచనం ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.